నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణానది తీరంలో మద్యం మత్తులో చచ్చిపోయిన కొందరు పర్యాటకులు విధిలో ఉన్న టూరిజం శాఖ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. హైదరాబాద్కు చెందిన 3 యువకులు 2 అమ్మాయిలతో రాత్రి 1 గంట సమయంలో బోటింగ్ పాయింట్ వద్ద మద్యం సేవించి హంగామా సృష్టించారు. అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డు శివకుమార్ మరియు బోట్ డ్రైవర్ దేవరాజు వారిని ఆపై ప్రయత్నం చేయగా దీంతో ఆగ్రహానికి గురైన ఆ టూరిస్టులు నువ్వెవరు మాకు చెప్పడానికి అంటూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా వారిపై విచక్షణ రహితంగా రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 2 సిబ్బంది స్పృహ కోల్పోవడంతో నిందితులు తమ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి క్షత్రఘాతులను వెంటనే కొల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే బోటు డ్రైవర్ దేవరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయకపోవడం స్థానికంగా విమర్శలకు తావిస్తుంది. ఈ ఘటనపై టూరిజం అధికారులు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పర్యాటక ప్రాంతంలో ఇలాంటి ఘటనలపై పునరావృతం కాకుండా సోమశిలలో మినీ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. సోమశిల గ్రామం తెలంగాణ టూరిజం బోర్డు సెక్రటరీని. నేను నైట్ 12 గంటలకి వాళ్ళు తాగి లొల్లి చేస్తున్నారు. ఆ పక్కలో ఒక గుంత ఉంది, ఆ గుంతలోకి వెళ్ళొద్దని చెప్పాము. నేను ఇంకొక అతను ఇద్దరం ఉంటాం, మేము సెక్యూరిటీ ఇద్దరం కలిసి చెప్పాము ఆ గుంతలోకి వెళ్ళొద్దు అని. లైట్ వేసిన దానికి వచ్చేసి ఏందిరా లంజడుకులారా లైట్లు వేసిర్రు ఏందని వచ్చేసి దాడికి వచ్చారు. నన్ను బాగా తలపైన పెట్టి సమ్మానికి పెట్టి గుద్దిన తర్వాత ఇంకొక అన్న ఉంటాడు దేవరాజ్ అన్న అని, ఆయన డైలీ మా దగ్గరికి వస్తాడు. ఆయనను కూడా రాళ్లతోనే బాగా దాడి చేసారు. 5 మంది వచ్చారు. వాళ్ళు 2 లేడీస్ 3 బాయ్స్. దానిలో ఒక లేడీ మాత్రం మీరు మా మీదకి వస్తే ఇట్లా రేప్ కేసు పెడతాం, మీ మీద బట్టలు దింపుకొని రేప్ కేసు పెడతా అని కూడా మమ్మల్ని బెదిరించింది. అందుకని మేము వాళ్ళని ఏం అనలేకపోయాం. వాళ్ళు మాత్రం బాగా తలపైన కొట్టారు. అన్నను బాగా లావ రాళ్లతోనే కొట్టారు. కుమార్, నేను సోమశిల యూనిట్ మేనేజర్ను. మధ్యాహ్నం నైట్ 1 గంటకు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చుడుతోనే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే అన్న ఇక్కడ గొడవ జరుగుతుంది అని అడుగుతారే నేను వస్తున్నా అని చెప్పిన. 5 నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళే లోపే ఒక వైట్ కలర్ కారు మా ముందు నుంచి వెళ్ళిపోయింది. అక్కడ వీళ్ళు వెళ్ళారు. ఇద్దరు, ఒకరికి స్ప్రో లేదు, ఇంకొకరికి హెడ్ ఇంజరీ అయ్యి మొత్తం బ్లీడింగ్ అవుతుంది ఇద్దరికి. ఇక వాళ్ళని అప్పటికే ఆటోలో హాస్పిటల్ తీసుకొని వచ్చి చేసిన తర్వాత మా ఎర్లీ మార్నింగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాను. దాని తర్వాత ట్రీట్మెంట్ వాళ్ళకి లోపల ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇద్దరు తెలంగాణ టూరిజంలో ఒకరు బోట్ డ్రైవర్గా పనిచేస్తారు, ఇంకొకరు సెక్యూరిటీగా పనిచేస్తారు. ఇద్దరు. నా పేరు కాటం వెంకటలక్ష్మి, నేను సోమశిల గ్రామ సర్పంచ్ను. ఇక్కడ సోమశిలలో టూరిస్టులు వచ్చేసి ఎంజాయ్ చేయడానికని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద, సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టి వాళ్ళని చాలా ఘోరంగా కొట్టి ప్రాణం మీదకి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళను చాలా ఖండించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. వాటిని కూడా ఇక్కడ అన్ని సక్రమంగా పెట్టేసి భద్రత కల్పించాలని వేడుకుంటున్నాను. ఇక్కడ జరిగేటువంటి వాటి గురించి పోలీస్ శాఖ వారిని మరి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుని కోరుకోవడం ఒకటే. మా ఊరికి ఎప్పుడు కూడా ఒక మినీ పోలీస్ స్టేషన్ ఉంచి మా యొక్క ఊరి ప్రజలను కాపాడాలని వేడుకుంటున్నాము. అదే విధంగా వచ్చినటువంటి టూరిస్టుల కొరకు మరి ఎవరు మా ఊర్లోకి ఎంటర్ అవుతున్నారో, ఎవరేం చేస్తున్నారో తెలియదు కాబట్టి ఊరి గ్రామ చివరిలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని రాసుకొని ఊర్లోకి ఎంట్రీ చేసే విధంగా మాకు కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మరియు పోలీస్ శాఖ వారిని కూడా వేడుకుంటున్నాము. మా ఊరికి ఖచ్చితంగా ఒక మినీ పోలీస్ స్టేషన్ అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు దెబ్బలు తగిలి చాలా ప్రాణాపాయాల మీద ఉన్నటువంటి దేవరాజు మరి వారిని, శివను, సోమశిల గ్రామ ప్రజలు, సెక్యూరిటీ వారిని ఆ విధంగా చేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ జరగక కర్నూలు తీసుకెళ్లడం జరిగింది. వారికి అన్ని విధాలా ఆదుకొని అన్ని సహకారాలు వాళ్ళకి అందించాలని వేడుకుంటున్నాను.